అసలు మునికన్నేనేమోనని నిరాశ చెందిన ఇప్పుడు తన రాజపుత్రికనని తన వంశం ఔన్నత్యాన్ని చెప్పడం వలన మన్మథుని వంశమైన నా మనసు విరహంతో తపిస్తుంది. ఇలా తనలో తాను మతనపడుతూ శకుంతల కూడా తనంటే ఇష్టపడుతుంది అన్నట్లు తెలుసుకొని శకుంతలతో, సుందరి, నీ అందమైన రూపానికి, మచ్చలేని నీ గుణాలకు నారచీరలు కట్టుకొని ఈ పర్ణశాలలో ఉండటం ఏమాత్రం భవ్యంగా లేదు. ఓ శకుంతల, మునుల నుండి ఈ వనంలో ఎందుకు మగ్గిపోతున్నావు? నీ యందు నాకు అమితమైన అనురాగం ఏర్పడింది. నిన్ను నా భార్యగా చేసుకుంటాను. నా రాణివై అపరమైన రాజసంపదలు అనుభవించు. వివాహం నీకు సమ్మతమేనా అని అడిగిండు. అందుకు శకుంతల, మూర్తి భవించిన ధర్మాత్ములు, దయాపరులు అయిన నా తండ్రి త్వరలోనే వస్తారు. ఆయన వచ్చి కన్యాదానం చేస్తే నన్ను నువ్వు పెండ్లాడవచ్చు అంది. అందుకు దుష్యంతుడు, ఓ కమలనేత్ర, తనకు తానే చుట్టం కావడం, తనకు తానే దిగు కావడం, తనను తాను ఇచ్చుకుంటున్నప్పుడు తనే కర్త కావడం అని ఈ 3 లక్షణాలు గాంధర్వ వివాహానికి ముఖ్యాంశాలు. అనగా గాంధర్వ వివాహాన్ని మిక్కిలి గొప్పగాను, మంత్రాలు లేకుండాను ఉండాలి అని చెప్పి దుష్యంతుడు శకుంతలని ఒప్పించిండు. అందుకు శకుంతల ఇలా అంది, కీర్తిమంతుడవైన దుష్యంతుడా, నీ అనుగ్రహం వలన నాకు పుట్టబోయే పుత్రునికి నీ సామ్రాజ్యానికి యువరాజుని చేస్తానని మాట ఇవ్వు. నువ్వు ఇందుకు అంగీకరిస్తే నీకు నాకు వివాహం అవుతుంది. అనగా తల్లిదండ్రుల తొందరపాటు వలన తన పడిన కష్టం తన పుత్రుడు పడరాదని కారణంగా ముందు చూపుతో ఈ కోరిక కోరిందని మనం ఊహించుకోవాలి. శకుంతల మాటలు విన్న దుష్యంతుడు సంతోషంగా ఆమె కోరికను అంగీకరించి ఆమెను గాంధర్వ వివాహం ఆడిండు. ఇష్టమైన సుఖాలను అనుభవించి నిన్ను రాజభవనానికి తీసుకొని వచ్చేందుకు మంత్రులను కన్యమహర్షి వద్దకు పంపుతానని చెప్పి ఒప్పించి దుష్యంతుడు తన రాజధానికి వెళ్లిపోయిండు. ఇక్కడ శకుంతల తన చేసిన పనికి కన్యమహర్షి ఎక్కడ కోపడతాడోనని భయపడుతూ ఇంతలో పండ్లు, కందమూలాలను తీసుకొని వచ్చిండు. కన్యమహర్షి శకుంతలలో శృంగార హావభావాలని చూసి ఆమె తల వంచుకొని సిగ్గుపడుతూ ఉండడం చూసి తన ద్రవ్య దృష్టి చేత జరిగిందంతా తెలుసుకున్నాడు. క్షత్రియులు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే లేమని సరిపెట్టుకొని సంతోషించిండు. శకుంతలతో, అమ్మ, నీ కులగోత్రాలకు తగిన భర్తనే పొందావు. దానికి తగ్గట్లుగా గర్భవతి కూడా అయ్యావు. నీ కడుపులో పెరుగుతున్న బాలుడు ఈ సమస్త భూమండలాన్ని ఏలే చక్రవర్తి అవుతాడు. ధర్మ ప్రవర్తనకు మెచ్చాను. ఏదైనా వరం కోరుకోమని కన్యమహర్షి అడగగా శకుంతల, నాకు పుట్టే పిల్లవాడికి దీర్ఘాయుషు కావాలి. ఆరోగ్యంగా, ఐశ్వర్యం, బలం గలవాడై వంశానికి ప్రతిష్ట తెచ్చేవాడై ఉండాలి. నా మనసు ఎల్లప్పుడూ ధర్మం పైనే లగ్నమయ్యి ఉండాలి అని కోరుకుంది. అందుకు మహాత్ముడు శకుంతల కోరినవన్నీ ఇచ్చి అనుగ్రహించిండు. గర్భవతికి చేయాల్సిన సంస్కరణలన్నీ చేయించి ఒకనొక రోజున గ్రహాలన్నీ శుభస్థానంలో ఉండగా ఆమె ఒక మగ శిశువు కన్నింది. అతడి జాతక కర్మలని జరిపించి బాలుడి చేతిలో చక్రం వంటి మరెన్నో శుభరేఖలు ఉండటం వలన అతడు చక్రవర్తి అవుతాడని లక్షణాలను సూచిస్తున్నాయని తెలిపిండు. ఆ బాలుడు సింహం వంటి బాలుడు. మన్మధుని తలదన్ని అందగాడయిండు. ఆ బాలునికి భరతుడని నామకరణం చేశారు. భరతుడు అపారమైన బలంతో అడవి పందుల్ని, ఏనుగులను, సింహాలను, ఖడ్గమృగాలను చెవులు పట్టుకొని లాక్కొని వచ్చి ఆశ్రమ సమీపంలో చెట్లకు కట్టేసి వినోదించేవాడు. ఏనుగుల మీద, పులుల మీద సవారీ చేస్తూ అనేక విధాలుగా బాలక్రీడలని ప్రదర్శించేవాడు. అతడి బాల్యాన్ని చూసి ఆశ్చర్యపడి అక్కడి మునులందరూ అతన్ని సర్వధమనుడా అని పిలిచేవారు. బాలుడు తేజస్సు, పరాక్రమం, అందం చూసి సంతోషించి కన్యమహర్షి శకుంతలతో, ఎటువంటి ప్రతివర్తలైన పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. ఇల్లాలు భర్త వద్ద ఉండటమే ధర్మం. భార్యకు భర్తే సర్వరక్షకుడిగా ఉండాలి అన్నాడు. మిగతా స్టోరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం.